ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఈరోజు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు రుణ బాధలు దూరం చేసుకోవడానికి, ఆర్థిక ప్రగతి సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళాష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, తులసి మొక్కలను నాటడం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితులను కలిగిస్తుంది. వ్యాపార, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. ఈ రోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ఈ కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. ఈ రోజు మరో ప్రత్యేకత, బుధుడు యొక్క సంచారం సింహరాశిలోకి ఉదయం 7:07 ఏర్పడింది. కాబట్టి బుధుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి ఈ రోజు నుంచి. ఈరోజు సోమవారం లేదా బుధవారం విష్ణు సంబంధిత స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను వ్యాపార రంగం వారు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకోనటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి సత్తమలుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. కార్యక్రమాలని క్రీడారంగం వారు మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కూడా కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి వ్యాపారపరంగా గోచరిస్తుంది. కార్యక్రమాలను విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు.
అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు స్థిరాస్తి రంగం వారికి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టలేకపోతారు. మానసిక ధైర్యం, భీతి సమాంతరంగా కొనసాగుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం సమాంతరంగా ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. శత్రు వృద్ధి ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రబలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. శత్రు భీతి పోతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే అన్ని వృత్తుల వారికి కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సకల శుభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా వెనంటి ఉంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో అలజడి పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆదాయాన్ని పెంచుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ప్రశాంతత దగ్గరవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి ఆర్థికంగా బయటికి రాగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటనలు సినీ రంగం వారికి ఆర్థిక పరంగా సమస్యలను సృష్టిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి మాత్రం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆశించినప్పటికీ అనుభవంలో వాటిని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. బాధ్యతల్ని విస్మయించలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అసహన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీగంధంతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గుర్తింపు ఏర్పడుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రీడారంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. క్రీడారంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అనుకోనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యాచరణ ప్రారంభించగలుగుతారు.
పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారు ప్రగతి సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ బాధలను తొలగించుకోవటానికి, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. రుణ విముక్తికి, ఆర్థిక విజయాలకు లక్ష్మీ గణపతి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. గృహంలో సర్వసౌఖ్యాలను చేకూరుస్తుంది. లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. ఓ ప్రత్యేక పన్నెంలో బియ్యం లేదా నాణేల్ని ఉంచి వాటిపై ఈ ఇరువురి మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. అరటి పండ్లు, బెల్లం ముక్క, ఖర్జూరాల్ని నివేదించాలి. తద్వారా ఆర్థిక విజయాలు, రుణ బాధల నుంచి విముక్తి, గృహంలో సకల శుభాలు చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో 2 రకాలైనటువంటి విధి విధానాలు మనం ఆచరించవచ్చు. భారతీయ వాస్తు సహసిద్ధంగా 2 రకాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఒకటి స్థిర వాస్తు అని, రెండవది చరవాస్తు అని చెప్పేసి. స్థిర, చర వాస్తులు. ఈ స్థిర వాస్తు అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తు. మనం పాటించేటువంటి వాస్తు అంతా కూడాను ఈ స్థిర వాస్తే. అందుచేత స్థిర వాస్తుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఇంటి నిర్మాణంలో సంబంధం లేకుండా ఇంటిలో మనం ఆచరించేటువంటి రకరకాల రంగులు, వస్తువులు, చెట్లు మొదలైన వాటితో శుభాలను, అదృష్టాలను తెచ్చుకునేటువంటి పద్ధతి రెండవది. దాన్ని మనం చరవాస్తు అంటాం. స్థిరవాస్తు అనేదేమో శాస్త్రరీత్యా మనం పాటించేటువంటిది. అదృష్టం, శుభాశుభాలు అత్యధికంగా సాధించడానికి చరవాస్తు కూడాను సహకరిస్తుంది. చరవాస్తులో గమనించవలసినటువంటి విశేషాంశాలు ఏమిటో ఒకసారి కనుక పరిశీలన చేసినట్లయితే, గడపకు పసుపు, ఎరుపు రంగులు వాడటం అది సహసిద్ధంగా అందరూ వాడుతున్నారు. కానీ మనకు తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క శుభం మన గృహానికి ఏ విధంగా సహకరిస్తుంది. ఎరుపు రంగు సుఖ సంతోషాలకు, అభివృద్ధికి చిహ్నం కదా. అలాగే గడపకు పసుపు రంగు వేసి ఎర్రబొట్టు పెట్టడం వలన సర్వ సుఖాలు, శుభాలు కూడాను కలుగుతాయి అంటోంది శాస్త్రం. పండుగలకు, పర్వదినాలకి కూడాను పసుపు రంగు గడప మీద అచ్చమైనటువంటి పసుపు రాయాలి. మన సంప్రదాయమే కాదు, అది అదృష్టాన్ని కూడాను ప్రసాదిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ వాస్తుశాస్త్ర రీత్యా మనం
ఆ పసుపు రాసిన దాని మీద ఎరుపు రంగు కుంకుమ పొట్టు పెట్టటం. ఇట్లా గనక చేసినట్లయితే ఎటువంటి కష్టాలున్న వారైనా సరే సింహద్వారము యొక్క గడప పైన ఈ విధంగా గనక ఆచరణ చేసినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. చాలామంది కొన్ని నోములు నోచేటప్పుడు కూడాను మాట్లాడకుండా మూగనోము వహించి గడప దగ్గరికి వచ్చి పసుపు రాసి ప్రతి ఇంటికి కూడా అలా బొట్టు పెట్టి వెళ్ళేటువంటి నోములు కూడా ఉన్నాయి. దీని వెనకాల దాగిన పరమార్థం అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించటమే. అందుకే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడాను మెట్ల పూజ అని చెప్పేసి చేస్తూ ఉంటాం. ఈ మెట్ల పూజ ఎందుకు చేయాలండి అంటే భగవంతుడికి సమర్పిస్తున్నాం ఆ యొక్క పసుపు కుంకుమ. మేము నడిచేటువంటి మెట్లున్నాయే, నీకు ఎన్ని జన్మల సుకృత పుణ్యం చేసుకుంటేనో ఈ రాయి ఇక్కడ నీ దేవాలయ ప్రాంగణంలో ఉన్నది కదా స్వామి అంటూ దానికి కూడాను గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మనం మనస్ఫూర్తిగా ఇస్తున్నట్టుగా ఆ యొక్క మెట్ల పూజ చేసేటువంటి విధి విధానం ఉంది. అందుచేత ఇక్కడ చరవాస్తులో ముఖ్యంగా గమనించాల్సిన పరిస్థితి ఏమిటంటే ప్రతి ఒక్క గృహానికి కూడాను గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేటువంటి విధి విధానాన్ని ఆచరించటం. మనం వ్యవహరించేటువంటి తీరుతెన్నుల్లో కూడాను కట్టు బొట్టు విషయరీత్యా కూడాను వాస్తు శాస్త్రం పనిచేస్తోందంటోంది శాస్త్రం. అదేంటండి అంటే పసుపు రంగు చీరలు, ఎరుపు రంగు చీరలు ధరించడం వలన ఈ రంగులు ధరించినటువంటి ఆ గృహంలోనేటువంటి వారికి క్రమశిక్షణ, కట్టుబడి అనేటువంటివి అత్యధికంగా పనిచేస్తాయి. అలాగే బొట్టు, కుంకుమ ఎరుపు బొట్టు తాను పెట్టుకొని దేవుడికి కూడాను కుంకుమ బొట్టు పెట్టటం, ఈ విధంగా ప్రతినిత్యం కూడాను ఆ ఇంటిలోని దేవాలయ మందిరంలో ఆచరించేటువంటి విధి విధానంలో గంధం పెట్టి తరువాత బొట్టును అలంకరింపచేసేటువంటి విధి విధానం వల్ల కూడాను అదృష్టం మీ గృహంలో వచ్చి తీరుతుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. ప్రతి ఒక్క విధి విధానానికి కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇంటికి వచ్చినటువంటి పెద్ద ముత్తైదువులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఉండమ్మా బొట్టు పెడతా అంటూ తప్పనిసరిగా బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం చక్కగా పండు పెట్టి ఇచ్చేటువంటి సంప్రదాయం ఏ గృహంలో అయితే ప్రతి గృహిణి ఆచరిస్తుందో ఆ గృహంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే పచ్చ తోరణాలు, పూల మొక్కలు ద్వారానికి ఆ తోరణాలు కట్టడం వెనకాల దాగిన పరమార్థం కూడా చాలా గొప్పదే. ద్వారానికి ప్రతి పండుగకు కూడాను వేడుకగా పచ్చ తోరణాలు అనేటువంటివి కడుతూ ఉంటాం. ఆకుపచ్చని రంగు బుధగ్రహ దేవత యొక్క రంగుగా, సిరి సంపదలకు, చేతిలో ఆడే డబ్బుకు పచ్చని రంగు ప్రతీకగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేతనే పచ్చని మొక్క ఇంటి ముంగిట పెట్టాలి. ఆ పచ్చని చెట్లు పెంచడం వలన ధనప్రాప్తి త్వరగా సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుందంటోంది శాస్త్రం. అందుకనే మొక్క దైవస్వరూపంగా భావించడం జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి అంటే పచ్చని రంగులు అవసరం. అందుచేతనే తోరణ ద్వారం, తోరణాలు కట్టేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అలాగే గుమ్మానికి ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి ప్లాస్టిక్ తోరణాలు కట్టేటువంటి లక్షణం కూడా కనిపిస్తోంది ఇటీవల కాలంలో. ఇలా ప్లాస్టిక్ తోరణాల కన్నా కూడా మామిడి తోరణం, మామిడి ఆకులు
చక్కగా అలంకరించటం అనేటువంటిది చాలా విశేషం. అది మనకి ముఖ్యమైనటువంటి పర్వదినాలలో దాన్ని తప్పనిసరిగా ఆచరించటం సర్వే సర్వత్రా గృహానికి మంచి శోభను ఐశ్వర్యాన్ని కలిగింపజేయటానికి తార్కాణంగా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అసూయాగ్రస్తగాను వీరల చెడతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా? ఒక్కనాటికి నేను కోరుకోను. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి కలగితి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది, శపించాలని. దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలున్నారే, ఈ కౌంతేయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కటి ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమీ అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు. కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో, కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు. మరి తొడల మీద కొట్టాడే, తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే. మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు, వీడు అధార్మికంగానే చంపాడుగా. వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు, వీడు ధర్మం పట్టుకు గెలిచాడు. నాకు కోపం లేదు. నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు అధర్మం పట్టుకున్నవాడేనే, వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడిని చంపేశాడే. అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది? ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే, వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే. అందుకు శపించాలనుకున్నాను. ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము, కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేని స్థితి, కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు. ఎలా నిరూపణం చేస్తోందో చూడండి. ఏమలా సంపచ్చ అత్తెర కుల్లంబు నొంపకున్నే, అప్పుడు నా మనసు బాధపడదా? శోకం రాదా? నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానుడా మీరు? నాకు అసూయ లేదు. కానీ భీముడు చేసింది తప్పా కాదా? తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుణ్ణి. అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నారు, అందుకు శపించబోయాను. నేను అసూయాగ్రస్తన అనకండి, ఆ గుణం నాకు లేదు. సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయ ఉందంటాం. వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనేవాడు. శోకము చేత చేశాను ఆ పని. అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు. దుర్యోధనుడు చచ్చిపోయాడు, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఎవరు చచ్చిపోయినా అధర్మం వల్ల చచ్చిపోయారు. నాకు అందులో అనుమానం లేదు. నా కొడుక్కి ఆశీర్వచనం చేశా, ధర్మం ఉన్న చోట నెగ్గుతుంది రా అబ్బాయి అని. కానీ మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు? ఇది నా బాధ. వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? భీముడు చెప్పాలి. అందుకే భీముడు లేచి, అమ్మా నీకు నమస్కారం, నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా విను తల్లి అని చెప్పాడు. అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు, మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు. అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు. ధర్మం నిలబడాలంటే పడిపోవాలి, తప్పదు అధర్మం. అధర్మం అంతా దుర్యోధనుడిని ఆశ్రయించి ఉంది. అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద. మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికే అధర్మాన్ని పడగొట్టాను. అక్కడ కొంచెం వైక్లభ్యం వచ్చినా అది విశాల హృదయమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. అసలు ఆ మాట్లాడడంలో ఈ నేర్పేమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. భారతాదులు చదివితే మాట పదునెక్కుతుంది.
అందులో కౌశలం ఏర్పడుతుంది. అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలు అందుకు విరగ్గొట్టానమ్మా. పైగా నీకు తెలుసు కదా, ఒకానొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన పని చేశాడు కదమ్మా. అబల ఏకవస్త్ర ద్రౌపదీదేవిని సభకిచ్చి వలువలుచ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే. ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా, దాపరికంగా చంపానా అమ్మా? చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం క్షాత్రధర్మం కాదా? మరి క్షాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను. అసలు ఇప్పుడేమిటమ్మా? పౌరుషమున్నవాణ్ణి, బలం కలిగిన వాణ్ణి, ధర్మాన్ని నమ్మిన వాణ్ణి కాబట్టి ఆ రోజే విరగొట్టేయాలి తొడలు. ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా 13 ఏళ్ళు. అది ఆలోచించమే. అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటావేమమ్మా దుఃఖం కలిగిందని. ఎక్కడ ధర్మం తప్పానమ్మా? ధర్మం నేనా తప్పింది? నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తరువాత దుర్యోధనుడికి కృష్ణుడి పనుపున రాయబారం పంపినప్పుడు నేను కూడా 5 ఊళ్ళు ఇచ్చినా చాలని కబురు చేసిన వాళ్ళల్లో ఉన్నాను. అంటే నీ కొడుకు మాట విని ఉంటే అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాణ్ణి. వినని మూర్ఖత్వం చేత, అధర్మం చేత మాకు 5 ఊళ్ళు ఇవ్వకూడదని పట్టుపట్టి మమ్మల్ని పాడు చెయ్యాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పానని ఎందుకమ్మా అంటావు? ఎక్కడుందమ్మా నా తప్పు? ఇంతటి గాంధారి వింది. ఓ సమంజసం, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను రా అబ్బాయి అని. ఆ చావు సావదగున నీచునకున్ వాని వలన నిక్కంబరయన్నీ చెప్పిన ఎన్నియుకల వా చేదియు తగవ నీకు అది ఎట్లుండన్. బాగుందిరా అబ్బాయి, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను. ఆ నీచుడు అలా చావవలసింది. ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం తొడతరిచి కూర్చోమ్మనడం వినేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది. అంటే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ధర్మపక్షపాతం. కాబట్టి నువ్వు దుర్యోధనుడిని చంపడం దోషం కాదు, కానీ మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొస్తూ అంది, వైరిని చంపుదురుగాక వ్రచ్చి నెత్తు రెత్తుకొని క్రోలు క్రూరాత్ములెచటనైన ఎన్నడేనియు కలిగిరే ఈవు తక్క అది వృకోదర వృక విధమసురభంగి. లోకంలో శత్రుత్వం పెట్టుకుని ఎదర శత్రువు దొరికినప్పుడు క్రూరంగా చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ సోదరుడు కదా దుశ్శాసనుడు, మనిషి నెత్తురు మనిషి తాగడు కదా, మనిషి నెత్తురు తాగేది తోడేలు కదా. నీ తమ్ముడని కూడా చూడకుండా దుశ్శాసనుణ్ణి పడగొట్టి గుండెలు బద్దలగొట్టి శరీరం మీద కూర్చుని నెత్తురు తీసి ఎలా తాగావు? తోడేలువా, రాక్షసుడివా, మనిషివా? అలా చంపచ్చా? అది ధర్మమా? అంత ఆక్రోశం ఉండొచ్చా? వాడు నా కొడుకు, నువ్వు అలా చంపితే, నువ్వు అసురుడిలా ప్రవర్తిస్తే, తోడేలులా ప్రవర్తిస్తే, లోకంలో ఎవరూ చంపని రీతిలో చంపితే అది నువ్వు గొప్పనుకుంటుంటే అది ధర్మము కన్నా దూరంగా జరిగి చంపడం కాబట్టి నేను దుఃఖాన్ని పొందితే తప్ప. మళ్ళీ ఇంకొక ప్రశ్న తీసుకొచ్చి మళ్ళీ భీష్ముడి చేతులు జోడించి, అమ్మా నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను. తల్లి, ఆనాడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చెయ్యడానికి ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఆమెని జుత్తు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడే, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి అన్న విషయం కూడా చూడలేదే. వదిన గారు తల్లితో సమానం కదా, పాండవ పత్ని కదా. అటువంటి ఇల్లాలిని, అటువంటి ధర్మమూర్తిని, యజ్ఞము నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేనిని జుత్తు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్రని అంతమంది చూస్తుండగా సభలో ఆమె మొల మీద బట్ట లేకుండా ఉలవాలని ప్రయత్నం చేశాడే. ఆనాడు భగవదనుగ్రహం చేత అక్షయంగా వస్త్రాలు కలిగాయి తప్ప ఎంత బాధ పొందామమ్మా భర్తలమయ్యుండి. ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను దుశ్శాసనుణ్ణి అలా చంపుతానని. కానీ అమ్మా, ప్రతిజ్ఞా పాలనమునందు కూడా యథార్థమునకు దుశ్శాసనుణ్ణి నేను అలా చంపలేదు. ఎందుకో తెలుసా? నేను దుశ్శాసనుణ్ణి పడగొట్టి చంపుతున్నప్పుడు నా ప్రతిజ్ఞ గుర్తొచ్చిన కురువీరులు నేను ఎక్కడ అతన్ని గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగుతానోనని అందరూ కలిసి ఒక్కసారి నన్ను చుట్టుముట్టారు. వాళ్ళందరూ భయపడేటట్టుగా చేయడానికి
వక్షస్థలాన్ని భేదించి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకున్నట్లు నటించాను తప్ప నెత్తురు తాగలేదమ్మా. మనిషినా మృగాన్నా రాక్షసున్నా అమ్మా? అందున సోదరుడి యొక్క నెత్తురు తాగుతానా అమ్మా? ఎలా నమ్మావమ్మా ఈ మాటలు? నేను అటువంటి తప్పు చేసిన వాడను కాదమ్మా, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానంతే. నన్ను నేను రక్షించుకోవడానికి ఆ క్రౌర్యాన్ని నటించి ఆవిష్కరించానంతే. నేను క్రుద్ధమూర్తినై చేసిన తప్పు కాదమ్మా అది. నీవు చెప్పినట్లు నేను అలా చేసిన వాడను కాను. తల్లి నన్ను మన్నించు. వెంటనే ఆమె సంతోషించింది. మంచిది, అయితే నువ్వు చెప్పినటువంటి మాట వింటాను. కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న తెచ్చింది. అంటే మీకేమర్థం అవుతోంది దీన్ని పెట్టి? ఏదైనా తట్టుకోగలిగింది కానీ జీవితంలో పుత్రమరణాన్ని తట్టుకోలేకపోయింది. అక్కడ మాత్రం తల్లితనం బేలతనం పైకొచ్చింది. ఒక అమ్మగా ఒకడు కాదు 100 మరణించారు, నా కొడుకన్నవాడు మిగలలేదు. అక్కడ బాధని ఆవిడ ఆపుకోలేక ఒకటి మీద ఒకటి నేను మిమ్మల్ని శపించవచ్చనడానికి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోంది. అందుకునంది, అందులకు నూతకోలగానకట ఒకరినైన నిలుపక 100 అదయ వృత్తి మృంగితివి, అందెవ్వడేనియు నీకు ఎగ్గులాచరింపని వాడు లేడయ్యనయ్య. 100 చంపేశావే, ఒక్కడు నీకు తప్పు చేయని వాడు లేడా? పోని 100 తప్పులు చేశారయ్యా. అప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తు రాలేదా? పెద్దనాన్న గుర్తు రాలేదా? అంధుడు మా పెద్దనాన్న, కళ్ళకి పట్టం కట్టుకున్నది మా పెద్దమ్మ. ఒక్క కొడుకు లేకపోతే వాళ్ళ బతుకెలా? చేయూత లేకుండా ఎలా బ్రతుకుతారు అని మేము జ్ఞాపకం రాలేదా? 100 చంపేయాలా? అలా చంపితే కానీ నీ కసి తీరదా? 100 ఎందుకు చంపావు అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చారు. ఆయనకి కదూ శాపం ఇవ్వాలనుకుంది పెద్దవాడని, ఏడా మహారాజు అని. ఎందుకని? గెలిచి రాజయ్యాడు కదూ, అందుకని ఎత్తి పొడిచింది ఏడా మహారాజు అనగానే ధర్మరాజు గారికి గబగబా ముందుకొచ్చి, అమ్మా, అంతఃపురంలో ఉండేటటువంటి అనేక మంది దాసదాసీజనం చేత నీ పాదములకు నమస్కరించాలని వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడిన కారణం చేత రాగరంజితములై అరుణరాగములతో ప్రకాశించేటటువంటి నీ పాదపద్మములకు ఈ పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాడమ్మా. అమ్మా, నేను ధర్మరాజుని, కానీ తల్లి నేను నీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నాను. అమ్మా, నేను నీ చేత శపింపబడడానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగిన వాణ్ణి, కఠిన చిత్తుణ్ణి. నిజంగానే నీ 100 కొడుకులను చంపిన వాణ్ణి. నీ 100 కొడుకులు ఏమిటమ్మా? భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు. నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండకపోతే వాళ్ళందరూ ఇలా మరణించి ఉండేవారు కాదు. అమ్మా, నీ చేత శాపం పొందడానికి నేను పరిపూర్ణమైనటువంటి అర్హత పొందినవాడిని. కాబట్టి యథేచ్ఛగా ఈ క్షణంలోనే నేను మరణించేటట్టుగా నాకు శాపవాక్కుని విడిచిపెట్టమ్మా అని వంగి నమస్కరించాడు. శపిద్దామనుకున్న గాంధారి దగ్గరికి ముందే ధర్మరాజు గారు వచ్చి, అమ్మా నువ్వు నన్ను శపించేయి, నేనేనమ్మా యుద్ధం చేయించింది, నేనేనమ్మా ఇంతమందిని చంపేసింది, నీ మనసులో ఉన్నది అదే కదా, కాబట్టి నన్ను శపించి చంపేయి అంటే ఆవిడ ఏమీ అనలేక ఉండిపోయింది. కానీ కన్నులు మాత్రం కోపంతో ఎరిపెక్కి, ఆ ఎరిపెక్కినప్పుడు ఆవిడ కళ్ళకున్న కట్టు కొద్దిగా జారింది. ఆ కంటి కాంతి, ఎర్రటి కాంతి వచ్చి ధర్మరాజు గారి పాదాల మీద పడి ఎర్రగా బొబ్బెక్కినట్టయింది. ఇది చూసి అర్జునుడు కృష్ణుడి చాటుకు పారిపోయాడు. భీముడు, నకులుడు, సహదేవుడు తలకొక వైపు తప్పుకున్నారు. ఆమె సంభాళించుకుని ఒక్క మాట అంది, ఒక్కరిని నీవు సంపక తక్కిన అంతటనే ప్రతిన తప్పునే విభవం బెక్కగా మీ అన్న నతండెక్కటి రాజ్యంబు చేయ నీడే కుమారా. భీముడి వంక చూసి మళ్ళీ అంది, ఏమయ్యా, ఒక్కడిని వదిలిపెట్టేస్తే వాడు పెద్ద కుట్ర చేసి మీ అన్నని మిమ్మల్ని చంపేసి రాజ్యం చేయకుండా చేస్తాడా? ఒక్కడిని వదలలేరయ్యా మా కోసం, ఒక్కడిని వదలకుండా చంపేశారే అని ఊరుకుంది, శపించలేదు. వెంటనే ఆ పిల్లల 5 చూసి వెళ్ళి మీ అమ్మ కుంతీదేవికి నమస్కరించండి అంది. ఇప్పుడు ఈ 5 వెళ్ళి కుంతీదేవికి నమస్కరించారు.
ఆ ద్రౌపది కోడల్ని చూసింది, కుంతీదేవి ఎంతో ఏడ్చింది. మరి 5 కొడుకులు మరణించారు, ఏడ్చింది. ద్రౌపదీదేవి కూడా కుంతికి నమస్కారం చేసింది. కుంతీదేవి గాంధారికి నమస్కారం చేయమని ద్రౌపదీదేవిని తీసుకొచ్చింది. వచ్చి నమస్కరిస్తోంది ద్రౌపది. ఆమె విశాల హృదయం చూడండి గాంధారిది. ఇంత కష్టంలో ఉండి మహాతల్లి ద్రౌపదిని చూసేటప్పటికి మాత్రం ఎంత అనునయంగా మాట్లాడింది. అది కుంతీదేవి కానివ్వండి, గాంధారి కానివ్వండి, ఇంటి కోడలనేటప్పటికి ఆ ప్రేమ, ఆ గౌరవం. అందుకే పుత్రి ఇట్లగునమ్మ శోకము పొంది కుందుచునున్న నీ గాత్రముండొక కీడు పాటిలికందు పాండు తనూభవుల్ పుత్రవర్గము కన్నచో నెదభూరితాపము పొందుడున్ పౌత్రహీనత పడ్డ కొంతికి బాయనీర్చునే నివ్వగల్. ఇంత శోకాన్ని పొందుతున్నావే, చటుక్కున మూర్ఛపోతున్నావే అమ్మా తాళు. నువ్వు ఇలా అస్తమానం మూర్ఛపోతూ ఆ శోకాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే 5 కొడుకులు మరణించారని ఏడిస్తే అసలు జీవయాత్రకి ఆధారమైనటువంటి శరీరము రోగగ్రస్తమైపోతుంది, ఆ శరీరం పడిపోతుంది. అందుకని చెప్పి నువ్వు తాళి జాగ్రత్తగా నిలదొక్కుకో. 5 కొడుకులు చనిపోయారన్న బాధ పాండవులకు లేదా? ఆ పాండవులు ఊంచుకోవడానికి కూడా నువ్వు ఊంచుకోవాలి కదా, వాళ్ళు తట్టుకోవడానికి నువ్వు ఊంచుకుని వాళ్ళు సేద తీరేటట్టుగా ప్రవర్తించాలి కదా. 5 మనవలు చచ్చిపోయి ఈ వయస్సులో కుంతి ఎంత ఏడుస్తోందో. అత్తగారు, అమ్మ నిన్ను బట్టి కదా భర్తలు ఉంచుకునేది, అత్తగారు ఉంచుకునేది. పిచ్చి తల్లి ఎందుకమ్మా అంత ఏడుస్తావు? ఏడవకమ్మా, ఆరోగ్యం పాడవుతుందమ్మా. నిజంగా అంత శోకంలో 100 కొడుకులు చనిపోయినటువంటి తల్లి ధర్మం కోసం అంత విశాల హృదయంతో కోడలి దుఃఖాన్ని గమనించి ఆమె శోకాన్ని అర్థం చేసుకుని ఊరట చెందేటట్టుగా మాట్లాడుతోందంటే ఏమి గాంధారి, ఏమి విశాల హృదయం. మానసికంగా గాంధారి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తున్నా. కాబట్టి అని ఒక మాట అంది. నేనిట్టూరార్చెద నను నీవు ఊరార్పమలదే నా నీ తెరగుల్ వినుమొక్క రూపము మనకే మనగలదు విధాత క్రూరుడై పరుపంగన్. అమ్మా ఏం చెప్పమంటావు ద్రౌపది? నువ్వు నన్ను ఓదార్చాలి. అత్తయ్య గారు 100 మంది కొడుకులు చచ్చిపోయారా అని, నేను 5 కొడుకులు చచ్చిపోయారా అమ్మా అని నిన్ను ఓదార్చాలి. ఒకేసారి అత్తా కోడలు కొడుకులందరూ చచ్చిపోయి ఏడుస్తుంటే ఒకరినొకరు ఓదార్చుకునేటట్టు చేసిన భగవంతుని యొక్క లీలనేమందామమ్మా. ఎంత చిత్రం అమ్మా. అంటే తన కష్టాన్ని గుండెల్లో దిగమింగుకుని కోడలి కష్టాన్ని గుర్తెరిగి అమ్మా మనిద్దరం ఓదార్చుకోవడం తప్ప చేయగలిగింది ఏముంది, ఇది ఈశ్వర లీల అనుకుందాం అంతే. అంటే ఆమె భక్తి చేత వచ్చిన కష్టాన్ని దాటుతోంది తప్ప ఆ శోకము పెళ్ళుబుకి క్రోధంగా మారకుండా నిగ్రహించుకుంటోంది. ఇది గాంధారి వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం అని. ఇదంతా జరగడానికి కారణం నా కొడుకు దుర్యోధనుడే. వాడికి చెప్పిన మాట వినే లక్షణం లేదు. ఇది ఇటు లగుటెట్లిరిగి పలికెనా విదురుండు సభ కోవిదులు ఒగడగా అది వినియును నే నడపన దురితంబు పొదవె కలక చేటొలయ కొడుగునే. ఒకానొక నాడు ఇది ఇలాగే జరుగుతుంది మాట వినకపోతే అని మహానుభావుడైనటువంటి విదురుడు సభలో చెప్పాడు. సభ కోవిదులు పొగడగా సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా విదురుడు చెప్పినటువంటి వాక్యము పరమ సత్యము, మాట వినకపోతే సంధి జరగకపోతే ఇన్ని దారుణాలు జరుగుతాయని ఒప్పుకున్నారు. అది వినియును నే నడపన దురితంబు. ఆ సమయంలో నేను ఈ యుద్ధం జరగకుండా ధృతరాష్ట్రుడు తీసుకొని స్వాతంత్ర్యం నేను తీసుకుంటే ఎలా ఉండేదో ఆనాడు నేను ఆపలేకపోయాను. అందువల్ల పొదవె కలక, దాని వలన ఇదిగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంతా జరిగింది. చేటొలయ కొడుగునే, పెద్దలు చెప్పిన మాట విననప్పుడు ఇటువంటి భయంకరమైన పరిణామములు జరగకుండా ఉంటాయా అమ్మా? దీనికి అంతటికీ కారణం మాట వినని నా కొడుకు, మాట చెప్పలేని నా భర్త, సమయానికి జోక్యం చేసుకునే ఆపని నేను. దాని వలన నేనే కాదమ్మా నువ్వు బాధపడుతున్నావు, మేమే కారణం దీనికి అంతటికి. ఏ అత్తగారు కోడలి దగ్గర ఇలా మాట్లాడగలదు? 100 మంది కొడుకులు పోయి ధర్మము వైపుకి ఊంచుకుంటోంది, ఒరుగుతోంది తప్ప బాధ చేత కలత చెంది
అప్పటి వరకు మాట్లాడిన ధర్మాన్ని కష్టం వచ్చేటప్పటికి వదిలిపెట్టి మాత్రం ప్రవర్తించట్ల. అది గాంధారి వ్యక్తిత్వంలో శిఖర సదృశమైనటువంటి విశేషం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.